వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గంలో ఓటర్లు 2,64,894 మందిగా నమోదైనట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. తెనాలి రూరల్లో పురుషులు 31,301 మంది కాక స్త్రీలు 33,361 మంది, ట్రాన్స్జెండర్లు నలుగురు కలిపి 64,666 మంది ఉన్నట్లు చెప్పారు. తెనాలి అర్బన్ పరిధిలో పురుషులు 74,584 మంది, స్త్రీలు 80,446 మంది, ట్రాన్స్జెండర్స్ 33 మంది, మొత్తం 1,55,063 మంది అన్నారు. కొల్లిపర మండలంలో పురుషులు 21,718, స్త్రీలు 22,988, ట్రాన్స్జెండర్స్ 1, మొత్తం 44,707 మంది ఉన్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రవాస భారతీయులు 170 మంది, సర్వీస్ ఓటర్లు 288 కలిపి 2,64,894 ఉన్నట్లు తెలిపారు. మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 2,64,436 voters have been included in the electoral roll. మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 273 పోలింగ్ స్టేషన్స్లో 71 పోలింగ్ స్టేషన్స్ తెనాలి రూరల్లో ఉన్నాయి, 151 పోలింగ్ స్టేషన్స్ తెనాలి అర్బన్లో ఉన్నాయి, తర్వాత 51 పోలింగ్ స్టేషన్స్ కొల్లిపార మండల్లో ఉన్నాయి. నేను ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఈఆర్ఓ ఉన్నాను. మన దగ్గర 3 ఏఆర్ఓస్ కూడా ఉన్నాయి. కె రవిబాబు గారు హూస్ తహసీల్దార్ తెనాలి is the AERO for the respective mandal. G Nanchariya garu Tehsildar Kolipara is the AERO for that part. Tarvata Jaswantrao garu who is the Municipal Commissioner of Tenali Municipality is the AERO for Tenali Urban. Gata samvatsaramlo gender ratio it reduced from 1,075 to 1,072 because of deletions of permanently migrated women electors. Tarvata death of women electors. Political party meetings were being conducted regularly on every Tuesday at ERO level and every Wednesday in collectorate at DEO level, district election officers level. So anni polling stations lo konni facilities compulsory laga chayali. A facilities also we are providing in all the polling stations. Some polling stations have been identified where there is no such facility. Their work is going on. We processed 12,569 Form 6 for inclusion of electors in the roll. Form 6A were processed, 20 Form 6A were processed. Form 7 were 10,162 in number, wherein we deleted some voters, and Form 8 were 19,256, which is used for correction of entries or basically shifting address, permanent, those who shift their corrections are done through this form. మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పాలడుగు ప్రణీత్ ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు రొట్టెలు, పండ్లు, స్వీట్స్ పంచి అనంతరం స్వదార్ హోంలో బాలికలకు కావలసిన టూత్ బ్రష్, పేస్ట్, సబ్బులు, పౌడర్, సోప్స్, బ్రెడ్స్, స్వీట్స్ అనంతరం రోడ్డు పక్కన నిరాశ్రయులకు బ్రెడ్, స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పనులను ఎప్పటికప్పుడు ఎండకడుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చే నేతగా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిజం ఎప్పటికైనా గెలుస్తుందనే ప్రగాఢ విశ్వాసంతో ముందడుగు వేస్తూ యువగళం ద్వారా జనగలమై ఉవ్వెత్తున ఎగిసిపడే కెటంల భావితరాలకు ముఖ్యంగా యువతకు స్ఫూర్తిగా ఉన్న లోకేష్ జన్మదినం మాకు శుభదినం అని అన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ టీడీపీ స్టూడెంట్స్ ఫోరం సభ్యులు కొసరాజు సన్ని, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ అయినంపూడి జితేష్, తెనాలి పట్టణ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ గుమ్మడి భార్గవ్ మరియు అజిత్, కొనికి గోపి, వడ్డికోటి లక్ష్మణ్, అఖిల్, నవీన్, విబిసి భార్గవ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ కలిపి సోదరీమణులకి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్స్ కానీ వాళ్ళు రోజు వాడుకునే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని బ్రెడ్, యాపిల్స్, స్వీట్, హాట్ అన్నీ ఇవ్వటం జరిగింది. ఈ రోజున మేము ఈ వేడుకలు జరుపుకోవడానికి గల కారణం యువనేత నారా లోకేష్ గారు ఎప్పుడు 10 మందికి ఉపయోగపడాలి, పార్టీ కార్యకర్తలు మనం 10 మందికి మంచి చేయాలని ప్రతి ఒక్కరితో చెప్తూ ఉంటారు. నేను గత సంవత్సరం నేను ఎక్కువగా ఆయనతో గడిపిన అనుభవాల ప్రకారం నేను ఆయన దగ్గర నేర్చుకున్నది, మనం సమాజానికి మంచి చేస్తే సమాజం బాగుపడిద్ది, 10 మంది పేదవాళ్ళు బాగుంటారు అని ఎప్పుడు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తుండగా బీజేపీ నేతలు దేవాలయంలోకి వెళ్లకుండా అడ్డుపడటాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే షర్మిల రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు శ్రమించి రాజశేఖర్ రెడ్డి కోరికను నెరవేరుస్తానని పాదయాత్ర చేపట్టారు. రేపు గుంటూరులో పార్టీ ఆఫీస్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, ఎస్సీసీఎల్ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొరికపూడి అశోక్ బాబు, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు జాకిర్ హుస్సేన్, షేక్ షాన్ బాషా, ఎస్సీసీఎల్ నాయకులు గండినమల్లి రాజా, మోషే, కనపతి ఆనంద్ బాబు, ఇడ్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం కూడా పౌర హక్కుల్ని భంగం కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అనే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు ఒక గుడిలోకి దైవ దర్శనానికి వెళ్తుంటే బీజేపీ ఉగ్రవాదులైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు బీజేపీ జెండాలు పట్టుకొని రాహుల్ గాంధీ గారి మీద దాడి చేసే యత్నం చేసి గుడిలోకి వెళ్ళనీయకుండా చేసి రాహుల్ గాంధీ గారిని గుడిలోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఇది ఎంతవరకు సబబు? మీ నాయకత్వంలో మీరు ప్రధాని బీజేపీ ఆర్ఎస్ఎస్కా భారతదేశానికా? భారత జాతి గర్వించదగినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని ప్రతి ఒక్కడికి ఆలయ ప్రవేశం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ప్రజాస్వామ్య పరంగా ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ బడికైనా వెళ్ళొచ్చు, ఎవరితో అయినా తిరగచ్చు. నీకు అటువంటి అధికారాన్ని మీరు ఒక నియంతలాగా పాలిస్తూ రాహుల్ గాంధీ గారి పర్యటన అడ్డుకోవటానికి, రాహుల్ గాంధీ గారి జోడో యాత్రను అడ్డుకొని మీకు మీ హేయమైన చర్యల్ని బయటపెట్టారు. ఎందుకంటే ఒక భారతదేశం గర్వించినటువంటి సంక్షేమానికి చిరునామా అయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల హక్కును చేర్చుకొని పేద ప్రజల సమస్యలను తీర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 37వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్ పర్యటించారు. వార్డు పర్యటనలో భాగంగా 37వ వార్డులోని మురుగు కాల్వలను పరిశీలించి అందులోని సీళ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజలు మురుగు కాల్వల్లో ప్లాస్టిక్ వ్యర్థాన్ని వేయడం మానుకోవాలని, చెత్తను మున్సిపల్ సిబ్బందికి అందజేసి సుందర తెనాలికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైర్పర్సన్ రాధికా రమేష్ తెలిపారు. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున స్కిల్ ప్రోగ్రామ్ 37వ వార్డులో తీయడం జరుగుతుంది. గత 3 రోజులుగా మేము పర్యటిస్తున్నాం. అలానే ఇల్లు పగలకొడతాన ఇసుక కంకర అనేది కాలువలో పడటాన నీళ్ళు డ్రైనేజీ ఆగిపోవటం జరుగుతుంది. ఆ స్కిల్ట్ కూడా చాలా పెరిగిపోతాన మేము ఈ రోజున ఈ స్కిల్ట్ అనేది తీపిస్తడం జరుగుతుంది. అలానే ఇల్లు నిర్మిస్తున్న వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్గా చెప్తుంది ఏంటంటే, మా సిబ్బంది వస్తున్నారు, వాళ్ళకన్నా చెప్పండి, వాళ్ళన్నా తీయిస్తారు కదా. అలానే మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరిస్తాము. అలానే మేము మా వర్కర్స్, మా సిబ్బంది అందరూ చాలా చక్కగానే ఈ స్కిల్ట్ అనేది తీపిస్తున్నాం. స్కూల్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం వచ్చేదానికి ఈ రోడ్డు మీద వాటర్ అనేది నిలబడటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయిస్తుంది జరుగుతుంది. ఈరోజు 37వ వార్డులో సిల్ట్ తీసే కార్యక్రమం గత 4 రోజుల నుంచి జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మెయిన్గా ఈ భవనంవారి వీధిలో మన లెక్చరర్స్ కాలనీకి, మన వాణికుమార్ హాస్పిటల్ రోడ్డుకి అనుసంధానమైన రోడ్డు నుంచి మన వి ఫర్నిచర్ మాల్ నుంచి భవనంవారి వీధి దాకా సిల్ట్ తీసే కార్యక్రమం చైర్మన్ గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ దోమలు ఉన్నాయని, బాగా విపరీతంగా దోమలు ఉన్నాయని
మా దృష్టికి తీసుకురావడంతో చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడంతో మేడం గారు కూడా మంచి హృదయంతో గత 4 రోజుల నుంచి ఈ వార్డు క్లీన్గా ఉండాలని చెప్పి మా వార్డు గత 4-5 రోజుల నుంచి మా వార్డు నీట్గా క్లీన్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రజలు కూడా బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి దీపోత్సవం నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో దీపోత్సవం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్, పుష్ప దంపతులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి చాలీసా పారాయణం చేశారు. కమిటీ అధ్యక్షులు నూకల వేణుగోపాలరావు, కార్యదర్శి బూరెల నరసింహారావు, ఉప్పల వరదరాజులు పర్యవేక్షించారు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగి బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం జరిగినటువంటి రోజున ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు ఒక్కసారి చూసింది. ఇటువంటి పుణ్యదినాన ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మరి 11,000 దీపాలతో అలంకరించి మరి అలానే ఆ యొక్క అయోధ్య రాముడికి సంబంధించినటువంటి మరి రామనామం, అట్లనే మరి వచ్చేటప్పటికి చిన్న పిల్లలతో హనుమాన్ చాలీసా పారాయణ, భరతనాట్యం అని కూడా కార్యక్రమాలు పెట్టి ప్రజలందరినీ ఆధ్యాత్మిక భావన వైపు, ఆధ్యాత్మిక చింతన, భక్తి భావం వైపు తీసుకురావాలనే సదుద్దేశంతో మరి మన ఎమ్మెల్యే గారు తెనాలి శాసనసభ అన్నబత్రి శివకుమార్, పుష్ప గారి దంపతుల ఆధ్వర్యంలో మరి మొన్న జరిగిన 7వ తారీఖు నుంచి 12వ తారీఖు జరిగిన హనుమతీశ్వర చండీ యాగం జరిగి అప్పుడే వారం అయిపోయిందా అనిపిస్తోంది. అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాములవారి ప్రతిష్టని పునస్కరించుకొని తెనాలి బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మరి దేవస్థానం సత్రం కమిటీ వారి సౌజన్యంతో శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ అనేటువంటి వారందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి చిన్నపిల్లలైనా కూడా మరి భగవంతుని అట్లా భక్తిభావంతో ఇట్లా పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినందుకు ఆ సత్రం కమిటీ తరఫున మేము అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వాళ్ళందరూ కృతజ్ఞతలు. ఇప్పుడు ఒక చిన్న విరామం.